యాక్చువల్లీ మన స్కూల్ నుంచి ఒక చిన్న కంప్లైంట్ పెట్టారు బాబు. ఒక్క పూటన్నా బాగుండడం లేదారా? ఏరా ఇంత ముక్తాకంఠంగా చెప్తా ఉన్నారు ఊరు ఏ రోజు బాగాలేదని. టోటల్గా ఈ స్కూల్లో ఎవరికి కూడా భోజనాలు ఇష్టంగా లేరు. 90% తిన్నాం లేదా? 20 మంది చేతులు ఎత్తలేదు స్వామి. 15 నిమిషాలు సినిమా చూపిస్తాను నేను నీకు. నమస్తే అండి, నేను ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ అండి. ఏమి మాకు స్టాక్ లిస్టులు కావాలా? ఈరోజు రేపు సాయంత్రం దాకా నేనే కూర్చుంటాను. ఎవరు ఇన్ఛార్జ్ ఎవరున్నారు? హెడ్ మాస్టర్, ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ ఆయన లీవ్ పెడితే ఎవరు చూస్తారండి నెక్స్ట్ పొజిషను? ఏం లేదా అట్లా? ఎంఈఓ గారు హెడ్ మాస్టర్ లీవ్ పెడితే నెక్స్ట్ పొజిషన్ ఎవరికి ఇస్తారు? అది ఎవరు అంటున్నా, ఎవరు పలకడం లే. క్వశ్చన్ మార్క్ ఏం మీరు ఊరికి అడుగుతానా బాబు, నేను చేయడం లే. ఎందుకు అంతా మీరు వైఆర్ అఫ్రైడింగ్ దట్? యాక్చువల్లీ మన స్కూల్ నుంచి ఒక చిన్న కంప్లైంట్ పెట్టారు బాబు. కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలంలోని రామకుప్పం జెడ్పీఐ స్కూల్ హై స్కూల్లో భోజనం సరిగా లేదు అంటున్నారు. పిల్లలు మీరు ఒకసారి విజిట్ చేస్తారని ఆశిస్తున్నాను. మనం అందరం కలిసి కష్టపడేది ఒక భోజనం కోసం కాదండి, కష్టపడేది భోజనం కోసం కదా సార్. దానికి సరిగ్గా పిల్లలకు పెట్టడం లేదు. దయవుంచి విజిట్ చేస్తారని అడుగుతున్నాను. అమ్మైనా అన్నం పెట్టదు సార్, అలా పిల్లలు అడగరు సార్. నేను రామకుప్పం పంచాయతీ చెందిన ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఒక వాలంటీర్ను. ఒక వాలంటీర్ పెట్టాడు ఇది. ఇక్కడ భోజనాలు సరిగా ఉండడం లేదు అనే ఉద్దేశం మీద దాన్ని బేస్ చేసుకొని మేము రావడం జరిగింది. ఇక్కడ ఎవరు వంట బాగానే చేస్తున్నారా? ఎందుకని 10% తినడం లేదండి? చిన్న విలేజ్ కదా, టౌన్లలో తింటున్నారు 10% భోజనాలు. ఇక్కడ ఎందుకు 10% తినట్లేదు? మామూలుగా పిల్లలు తింటున్నారు సార్, వీళ్ళందరూ మ్యాక్సిమం తింటున్నారు. ఈ పిల్లలు వీళ్ళేనా? 10th క్లాస్ పిల్లలా? భోజనాలు బాగుంటున్నాయి ఇక్కడ? భోజనాలు తింటున్నారా? బాగుంటున్నాయా? బాగుంటున్నాయా? ఏరా భోజనాలు బాగుంటున్నాయా? బాగుండడం లే కదా, అందుకే. ఏమేం బాగుండడం లేదు? ఏది బాగుండదా? పీడా పోయింది పో. ఏమేం బాగుండవు నాన్న? అన్నీ బాగానే ఉంటాయా? అదే అన్నీ. ఎవరు వంట వాళ్ళు ఉన్నారండి అందుబాటులో? ఏమన్నా వంట వాళ్ళని పిలిపియండి ఎక్కడున్నా కానీ. స్కూల్ స్టాఫ్ అంతా దూరంగా గ్రౌండ్లో ఉన్నారు కదా సార్. స్టాఫ్ అంతా కొంచెం అట్ట దూరంగా వెళ్ళండి సార్ ప్లీజ్. వాళ్ళని కూడా కొంచెం అటు వెళ్ళమనండి కొంచెం. అందరు ఎందుకు అంట, మీరు కూర్చోండి. డిఎం గారు కూర్చోండి, మిగతా వాళ్ళందరినీ అటు వెళ్ళమనండి. రామకుప్పం జెడ్పీ హై స్కూల్ పిల్లలందరికీ కూడా మంచి గిఫ్ట్ తెచ్చానండి మీకు. ఏం కావాలి మీకు? మంచి భోజనాలు వద్దా? చికీ ఇస్తున్నారా? రోజు ఇస్తున్నారా? ఎప్పుడు ఇస్తున్నారు చికీ? నెలకు ఒకసారి ఇస్తారా? రోజు ఇవ్వరా? రోజు మార్చి రోజు కూడా ఇవ్వరా? ఎగ్ రోజు మార్చి రోజు ఇస్తున్నారా? రోజు ఎక్కిస్తారా? శనివారం 5 రోజులు ఇస్తారు. మంత్లీ వంటండి. ఎంబీవన్ పట్టుకోపోయి ఏం తమాషలా ఏంది? పోతారు ఇంట్లోకి అని చెప్పు. ఆ స్టాక్ యాడ్ చూడండి, నువ్వు ఇన్నే ఉండు. ఏం భోజనాలు ఏం బాగలేవు. ఎవరు మీ సార్లు ఎవరు లేరు? అందరినీ పంపించేసుకోండి. ఏం బాగుండదు? నువ్వు కూర్చోండి, అంతా ముందుకు రండి అమ్మా. మీరు వెళ్ళండి సార్. మీరు వద్దు ప్లీజ్, అటో ఇటో వెళ్ళండి. ఇక్కడ ఉండొద్దండి, ఈ స్టాఫ్ ఎవరు ఉండొద్దండి ఇక్కడ దయవించి. మేము పిల్లలతో ఏదో ప్రత్యేకంగా మాట్లాడుకుంటాం. మా వ్యవహారాలు. బాగా భోజనాలు సరిగా ఉండట్లే, తినలేకున్నారా? ఒక్క పూటన్నా బాగుండడం లేదారా? ఏరా ఇంత ముక్తాకంఠంగా చెప్తా ఉన్నారు ఊరు ఏ రోజు బాగాలేదని. సాటర్డే పొంగల్ బాగుంటుందా? స్వీట్ పొంగల్ బిస్మిల్లా కొంచెమే పెడతారు, అది కూడా బిస్మిల్లా బాత ఏమంటారు దాన్ని?
కరివేపాకు అన్నం కూడా బాగుండదా? వెజిటబుల్ బిర్యానీ లాగా పెడతారు కదా అది. వంటోళ్ళు మంచోళ్ళు కదా, ఏం వాళ్ళని పెట్టి ఇక్కడ మీ పేరెంట్స్ వచ్చి అడగరా ఏందండి సరిగా లేదు భోజనాలని? పెట్టిందే తినండి గప్సిప్గా ఉండండి అలా బెదిరిస్తారా? మేము పెట్టిందే తినండి అని అలా బెదిరిస్తారా? ఆ టైంలో ఏదో చేసి పెడతారు, తింటే తింటారు, లేకపోతే క్యారీలు తెచ్చుకుంటా ఉన్నారా? ఎంతమంది పోయమ్మా? అందరు ఇంటికి పోతారా? ఇక్కడ ఎవరు పెద్దగా తినరు ఇక్కడ. డౌన్ డౌన్. ఎట్లా మరి మరి మంచిగా చేపిస్తే తింటారా? అందరు తింటారా? ఇంకేముంది, ఇంక మీద మాట్లాడేది ఏముంది, మీరు క్లియర్గా చెప్పేసారు ఓపెన్గా విషయం అంతా చెప్పేశారు. టోటల్గా ఈ స్కూల్లో ఎవరికి కూడా భోజనాలు ఇష్టంగా లేరు. 90% తిన్నాం లేదా? ఓ 10 మంది కొంతమంది తినేవాళ్ళు చేతులు ఎత్తండి. ఓయమ్మ ఏదిరా 10 కూడా లేరు. గర్ల్స్ తింటున్నారమ్మా? గర్ల్స్ ఎవరన్నా తింటారా ఇక్కడ భోజనాలు? తినేవాళ్ళు చేతులు ఎత్తండి. అక్కడ ఒక 20 మంది ఉన్నారు, ఇక్కడ ఒక 10 మంది ఉన్నారు, అంతేనా? మరి ఆడ 200 చిల్లర తింటా ఉన్నారని చెప్పారే మాకు. ఏమంతా దోసేస్తా ఉన్నట్టున్నారు ఏమన్నా డబ్బులన్నీ? ఏం డేసుకో గారు అర్థమవుతుందా? అని ఏమన్నాడు? 232 మంది తింటా ఉన్నారు అన్నాడు. 334 మంది ఎంతమంది ఉన్నారు? 232 మంది తింటా ఉన్నారు. చెప్పిండి అమ్మా స్టాక్ తీసుకోవాలి అన్ని టక 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 త్వరగా. చూడండి ఇలా ఆల్రెడీ ఏదో ఇంటిమేషన్ కూడా ఉంటుంది. అయిపోయినా మీ స్టడీ అవర్సా ఇప్పుడు? నేను మీరు తింటున్న భోజనాలను పర్యవేక్షించేదానికి వచ్చిన అనమాట. నేను విజయవాడలో ఉంటాం మేము. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ అంటారు నన్ను. నా పేరు విజయ ప్రతాప్ రెడ్డి. ఓకే, మీకు మంచి భోజనాలు వచ్చేదానికి ప్రయత్నం చేస్తా. ఉన్నోళ్ళు వంటలను తీసేయడము ఏదో ఒకటి చేద్దాం. కంప్లైంట్ మీద వచ్చా, ఒకరు కంప్లైంట్ పెట్టారు ఈ స్కూల్ నుంచి, భోజనాలు సరిగా పెట్టట్లేదు, ఎవరు కూడా పిల్లలు తినడం లేదు అని. అది విషయం. స్టడీ అవర్ అయిపోయిందా మీకు? ఇంటికి పోతారా ఇంకా? వెళ్ళిపోవడమేనా? ఓకే, ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. తింటున్నారు తిన్నాళ్ళు 20 మంది చేతులు ఎత్తలేదు స్వామి. 15 నిమిషాలు సినిమా చూపిస్తాను నేను నీకు స్క్రీన్ మీద వేసి, ఎంతమంది తినేది ఎంతమంది తినంది చెప్పింది. మీరు ఏం చేస్తా ఉన్నారు? ఇదంతా ప్రభుత్వ సొమ్ము స్వామి, ఇది ప్రభుత్వ సొమ్ము. ఏంది ఇది నాకు అర్థం కావడంలే. ఇప్పుడు పిల్లల్ని చేతులు ఎత్తండి ఎంతమంది అన్నం తిన్నారంటే, మగపిల్లలు 12 మంది ఎత్తినారు, ఆడపిల్లలు ఒక 20 మంది ఎత్తినారు. నిజం బా, వీడియో చూపిస్తాను నీకు, మొత్తం వీడియో ఉంది. నేను ఏ వారం అంతా వీడియో తీసాం ఏంది అనేది. ఏం పెద్ద స్కామ్ జరుగుతుంది ఇడా లేదా? అబద్ధం చెప్తా ఉన్నా నేను, పిల్లలు అబద్ధాలు చెప్తా ఉన్నారు, మీరు ఒక్కరు నిజాలు చెప్తా ఉన్నారు. ఏమండి ఏం జరుగుతూ ఉంది? అదో డిఎస్ఓ గారు ఉన్నారు, మా డిపో మేనేజర్, డిస్ట్రిక్ట్ డిపో మేనేజర్ డిఎం గారు ఉన్నారు. వాళ్ళ కళ్ళ ముందే జరిగింది. అడగండి పిల్లలు ఏం చెప్పినారో. ఒక్క పిల్లోడు కూడా బాగుంది అని అన్నంలే అన్నం. ఎందుకని? ఏం జరుగుతూ ఉంది? ఎందుకని అంటే వంట వాళ్ళు సరిగ్గా చేయట్లేదా? ఏందో మీరంతా క్వశ్చన్ మార్క్ ఫేస్లు పెడతారు మీరు. మిమ్మల్ని అంటే మీరు యుద్ధాలు చేస్తారు మా మీద. మేము చూసుకోవాలన్నా వంటలు అంటారు. ఆయన ఏం ఎంఈఓ గారు మీరు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోండి వాళ్ళ మీద. విత్ ఇన్ సెకండ్స్ అంతే, ఏం లేదు, లేటే లేదు. ఎవరు ఎంఆర్ఓని పిలవండి, ఎవరు అసలు ఎంపీడీఓ ఎంఆర్ఓ ఇద్దరిని పిలవండి. ఎంఆర్ఓ ఎండిఓ ఇద్దరు రావాలా, ఎంఈఓ వీళ్ళ ముగ్గురు త్రిసభ్య కమిటీ ఉంది కదండి. త్రిసభ్య కమిటీ మీద తీసి వంటలను ఇమ్మీడియట్గా తీసేసి కొత్త వాళ్ళకి ఇవ్వండి ఇమ్మీడియట్గా. ఉన్నారా? కలపండి, ఎంఆర్ఓ నెంబర్ కలపండి. లీవ్లో ఉన్నారా? మీరు ఇన్ఛార్జ్గా ఉంటావా నువ్వు బాబు? ఈరోజు రేపు ఇది విషయం. ఫుడ్ కమిషన్ చైర్మన్, డైరెక్షన్స్ ఆఫ్ ఫుడ్ కమిషన్ చైర్మన్, ఇంటరాక్టింగ్ ద స్టూడెంట్స్. రాసుకోండి మీరు అంతా నీట్గా. ఎండిఓ ఎవరండి? ఎండిఓ ఎవరండి? ఎండిఓ క్యాంపులో ఉంటే నెంబర్ ఇవ్వండి, మాట్లాడదాం. కలిపియండి, ఫోన్ కలిపియండి, రాసుకోండి, మీరు చూసుకోండి. ఇమ్మీడియట్గా
దీని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి. ఇదిగో దీని మీద రా, ఈడరా ఇర్రెగ్యులారిటీస్ రా నీట్గా. హలో, నమస్తే అండి, నేను ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ అండి. రామకుప్పం జెడ్పీఐ స్కూల్లో ఉన్నాను నేను. ఒక కంప్లైంట్ మీద వచ్చాను ఇక్కడికి. ఇక్కడ దాదాపు 300 చెప్పాలండి 323 మంది స్ట్రెంగ్త్ అండి యాక్చువల్లీ. ఇక్కడ పిల్లలు టేకన్ వీళ్ళేమో 276 అంటున్నారు నాతో. పిల్లల్ని లైవ్గా మేము అడిగాము ఏమి ఎంతమంది తింటున్నారంటే ఒక 30 మంది చేతులు ఎత్తారు. 20 మంది ఆడపిల్లలు, 10-12 మంది మగపిల్లలు. ఈ టోటల్గా ఏదో సంథింగ్ గోయింగ్ ఆన్ ఫిషీ హియర్. ఇది మీరు ఎంఆర్ఓకి సంబంధించిన డీటీ గారు ఉన్నారు, మీరు ఎంఈఓ గారు ఇక్కడే ఉన్నారు. మీ త్రిసభ్య కమిటీలో మీరు ఇమీడియట్గా రేపు యాక్షన్ తీసేసుకొని వంట వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళకి ఇచ్చి కొద్దిగా ఇది రెక్టిఫై చేయాలండి ఇష్యూ. ఇమ్మీడియట్గా తీసేయడమేనండి వంట వాళ్ళను. వాళ్ళు చాలా దారుణంగా ఉంది ఇక్కడ.